హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు చిట్టి పెసర వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇప్పుడు ఎండాకాలం కదా, వడియాలు పట్టేసుకున్నారా? చాలా టేస్టీగా కొంచెం ఆయిల్లోనే మనం ఇన్ని వడియాలనే వేపుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మన ఫ్యాన్ కింద కూడా పెట్టుకుని చక్కగా ఈ వడియాలు పెట్టుకోవచ్చండి. ఇది ఎలా చేసుకోవాలో ఈ పెసర వడియాలు అన్నాయి మీకు చూపిస్తానండి. ఈ సైడ్ డిష్లోకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నేను కేజీ పెసరపప్పు తీసుకున్నాను. నైట్ నానబెట్టేసుకుని శుభ్రంగా తొక్క లేకుండా కడిగేసుకున్నాను. కొంచెం కొంచెం తక్కువగా వదిలేయాలండి ఈ పెసరపప్పు అన్నదిని. అప్పుడు నేను గ్రైండర్లో వేసేసుకుంటున్నాను. మనం ఇందులో ఎటువంటి వాటర్ వేయకుండానే ఈ పప్పు అన్నది రుబ్బుకోవాలండి. చాలా థిక్గా రుబ్బుకోవాలి. అల్లం వెల్లుల్లి పొండు మిరపకాయలు జీలకర్ర పేస్ట్ ఆడుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పిండి పక్కన తీసుకొని 2 స్పూన్స్ సాల్ట్, ఇందులోనే 1 స్పూను ఈ పేస్ట్ వేసేసుకొని మనం పిండి అన్నది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక కవర్ చూపిస్తున్నాం కదా, ఈ పిండి అన్నది చేతితో పెట్టుకుంటే చేయి మండుతుందని చెప్పేసి ఇలా కలిపేసుకున్న తర్వాత అందులోకి వేసేసుకొని మేము చిన్న చిన్న వడియాల్లా అని పెడుతున్నామండి. మీకు ప్లాస్టిక్ కవర్ లేకపోయినా పాలు కవర్తో కూడా పెట్టుకోవచ్చండి. మేము ఇక్కడ అలవాటు ఉన్న వాళ్ళు చేతితో పెట్టగలరు, లేని వాళ్ళు ఇలా కవర్తో పెట్టుకోవచ్చండి. ఇక్కడ ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇంట్లోనే కూర్చొని చక్కగా చిన్న చిన్న చిట్టి పెసరొడియాలనే పెట్టేస్తున్నామండి. ఇది పులుసుల్లోకి కానీ కర్రీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఎంతమందికి చిట్టి పెసరొడియాలు తెలుసు అన్నది చెప్పండి. ఇది పప్పుల్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా, కంపల్సరీగా ఈ చిట్టి పెసరొడియాలు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా ఇంట్లోనే హ్యాపీగా పెట్టుకోవచ్చండి. ఎంతమందికి తెలుసు అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంతమంది వడియాలు అన్నవి పెట్టారు అన్నది కూడా చెప్పండి. చూసారా, ఇలా చిన్న చిన్ని అన్నది పెట్టుకోవచ్చండి. చేతితో కూడా పెట్టుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు చెయ్యి మండుతుంది అని చెప్పేసి ఇలా కవర్తో అన్నది పెడుతున్నానండి. చక్కగా ఇప్పుడు ఇది ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఎండాకాలమే కదా, మనకి డాబా మీద ఎండబెట్టుకుంటే సరిపోతుందండి. నేను డాబా మీద ఎండబెట్టేసాను. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి ఒక్క రోజులోనే ఎండిపోతుంది. చక్కగా మనం టచ్ కూడా చేయక్కర్లేదండి, దానికి అయ్యే రాలిపోతాయి. చూసారు కదా, ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతమందికి ఈ పెసర వడియాలు నచ్చాయన్నా కూడా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఓమ్ ఫుడ్ ఛానల్ అండి. లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.